హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ర్యాపిడో యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాము. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బైక్స్ అవైలబుల్లో లేనప్పుడు, పెద్దవాళ్ళను హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు, బైక్ డ్రైవ్ రాని వాళ్ళ కోసం ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది. వితిన్ ఫ్యూ మినిట్స్లో వాళ్ళు రావడం జరుగుతుంది. అది ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్లే స్టోర్ అనే యాప్కి వెళ్ళాలి. ర్యాపిడో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక వాట్స్ యువర్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ ఓటీపీ అడుగుతుంది. ఇలా అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చాక మనం ఇక్కడ సెర్చ్ బార్లో అడుగుతుంది వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడుగుతుంది. మనం దానికి ప్లేస్ చెప్పాలి. నేను ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాలనుకుంటున్నాను. బస్ స్టాండ్ రోడ్ అనేది ఫిక్స్ చేశాను. ఇక్కడ మనకు రెడ్ సింబల్ చూపెట్టేది బస్ స్టాండ్, గ్రీన్ సింబల్ చూపెట్టేది మనం ఉన్న ప్లేస్ కావచ్చు. బైక్ రైడ్ అయితే 24 రూపీస్, ఆటో అయితే 51, క్యాబ్ అయితే 122 రూపీస్, క్యాబ్ ప్రీమియం అయితే 144 రూపీస్ అనేది చూపెడుతుంది. 1 పర్సన్ కాబట్టి బైక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బైక్ మీద వెళ్ళాలంటే ఇక్కడ చూపెడుతుంది 1 పర్సన్, ఆటో రైడ్ వెళ్ళాలంటే 3 పర్సన్స్, క్యాబ్లో వెళ్ళాలంటే 4 పర్సన్స్, మళ్ళీ 4 పర్సన్స్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. బైక్ ఆప్షన్ బుక్ బైక్ అనాలి. కన్ఫర్మ్ పికప్ అని ప్రెస్ చేయాలి. బైక్ రైడ్ నెక్స్ట్ ట్రిప్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి. క్యాన్సల్ రైడ్ అని అంటే క్యాన్సల్ రైడ్ చేయొచ్చు. దానికి మీరు రీజన్ చెప్పాలి. రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాన్సల్ మై రైడ్ అని క్లిక్ చేయాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్.